ఓటేసేందుకు రాయలసీమ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురానికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసులు నడుపుతోంది. అయినప్పటికీ రద్దీ తగ్గటం లేదు. మరిన్ని వివరాలు లక్ష్మి అందిస్తారు. ఓట్ల పండుగకి మరెన్నో గంటలు లేకపోవడంతో సిటీ నుంచి పెద్ద ఎత్తున ఊర్లకి ఓటర్లందరూ కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా ఏపీకి అయితే అటు అసెంబ్లీ కావచ్చు, లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో 3-4 డేస్ నుంచే ఓటర్లందరూ కూడా సిటీ నుంచి వెళ్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా ఏపీకి ఓటర్స్ జర్నీ చేస్తారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎలా అయినా వెళ్లాలి అన్న ఉద్దేశంతో ఎండను కూడా లెక్క చేయకుండా డేలోనే జర్నీ చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, కర్నూలు, రాయలసీమ ఏరియాస్ కి ఎక్కువగా వెళ్తున్నారు. దీంతో పాటు ఏంటంటే ఇటు సైడే ఎక్కువగా ఈ బస్సెస్ ను కూడా వేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఎంజీబీఎస్ బస్ డిపో దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఒక బస్సు రాగానే ఎంక్వైరీ చేసి ఏ సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి ఏదో ఒకటి ఎక్కి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. సో ఒకసారి ఓటర్స్ తో కూడా మాట్లాడదాం, అసలు వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి అని. అన్న, మీ పేరు? మా పేరు అశోక్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? నంద్యాల. ఓట్ వేయడానికా? ఓటేయడానికి. మరి టికెట్స్ ఎప్పుడు తీసుకున్నారు? 3 days అయిందండి తీసుకుని. దొరికాయా? ఓకే, బుకింగ్ అయింది. ఎంత? 280 అండి కర్నూలుకి. డిపోకి వచ్చి ఎంతసేపు అయింది? మేము వచ్చి నైట్ ఉదయం 8 o'clock వచ్చాం మేడం. కానీ స్పెషల్ బస్ అని 280 తీసుకుంటున్నారు. మామూలుగా అయితే 150. అది ప్రతి ఒక్కరికి కూడా 50% అంటే స్పెషల్ బస్సెస్ అన్న పేరుతో వేసి 50% ఎక్స్ట్రా అయితే ఛార్జ్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ చూస్తున్నాం కదా, బ్యాగ్స్ తో ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు. అన్న, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కడప. ఓట్ వేయడానికా? టికెట్ తీసుకున్నావా? తీసుకోలేదు. లేవా? అదే ఆర్టీసీ కల వచ్చాము. 2 గంటలైంది వచ్చి, బస్సు రాలేదు, వెయిటింగ్ బస్ కోసం. అది 3-4 అవర్స్ నుంచి, అంటే ఉదయం 8 o'clock నుంచే కూడా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి లేడీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? గిద్దలూరు. ఓట్ వేయడానికా? ఎంత జర్నీ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి? మా ఊరు వెళ్ళటానికి 8 hours 6 hours పడుతుంది. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళి, కర్నూలు నుంచి ఇంకొక బస్సు ఎక్కేసి వెళ్ళాలి. బస్సులు మాత్రం ఏం దొరకట్లేదు. అన్ని రిజర్వేషన్, ఎక్స్ప్రెస్ కూడా రిజర్వేషన్ అయిపోయినాయి అంటున్నారు ఆల్రెడీ. మామూలుగా ఆర్డినరీ సిటీ బస్సులు పెట్టిండ్రు. ఒక్కొక్కదానికి కర్నూలుకే 300 అండి సిటీ బస్సు. చాలా డబల్ రేట్స్ ఉన్నాయి. మరి బస్సులు ఎలా ఉన్నాయి? ఇక్కడ సిటీ బస్సులు వేసారు, అవి మామూలు ఆర్డినరీ బస్సులు వేసారు. అవి 300 అంట కర్నూలు వరకు. ఎక్కువగా కర్నూలు సైడ్ వెళ్ళి, అంటే రాయలసీమ సైడ్ వెళ్లే బస్సెస్ ఈ ఏరియాలో, ఈ డిపోలో ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే విజయవాడ వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ టైంలో అంటే ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఇటు సైడ్ వెళ్లే వాళ్ళంతా నైట్ వెళ్తారు. బట్ ఈ టైంలో ఎక్కువగా రాయలసీమ ఏరియాస్ వాళ్ళు కావచ్చు, అంటే తిరుపతి, కర్నూలు ఇటు సైడ్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు ఒక బస్ రాగానే ఎంక్వైరీ చేసి ఏదో ఒక సీట్ దొరికితే ఎక్కేసి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా బేసిక్ గా ఏంటంటే స్పెషల్ బస్సెస్ అన్న పేరుతో వేస్తున్నా కూడా లోపల సిట్టింగ్ కూడా అంటే సూపర్ లగ్జరీకి ఉన్న కాస్ట్ జస్ట్ నార్మల్ బస్సెస్ కి పెడుతున్నారు. ఎందుకంటే వేరే ఏరియాస్ లోకి ఎవరైతే ఏరియా బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి అటు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ ఈ ఏపీకే ఎక్కువగా నడిపిస్తున్నది కనిపిస్తుంది. దాంతో పాటు అసలు ఛార్జీ కంటే 50% ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నుంచి వెళ్లిన బస్సు రిటర్న్ వచ్చేటప్పుడు ఎంటీగా రావాలి కాబట్టి ఆ ఛార్జెస్ కూడా మేము కలుపుకోవాలి కదా అన్నట్లుగా వీళ్ళు వసూలు చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు కండక్టర్స్, డ్రైవర్స్ వీళ్ళందరూ చూస్తున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి, ముందే బుకింగ్స్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మీరు వచ్చారా లేదా అని చెప్పి వెళ్తున్నారు. అలాగే డిపోకి తెల్లవారుజాము నుంచే ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఎక్కడికి వెళ్తున్నారు? కర్నూలు మేడం. అలాగ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తున్నారు అంటే అభిమానంతో వెళ్తున్నారా, ఎవరికైనా సరే ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని వెళ్తున్నారా? ఓటు కంపల్సరీగా వినియోగించుకోవాలి. ఎవరైనా సరే, మేమని కాదు, ఎవరైనా కంపల్సరీగా ఓటు వినియోగించుకుంటేనే రేపు పొద్దున ఏదైనా అడగడానికి కూడా వీలవుతుంది. అందుకోసం వెళ్తున్నాం. తప్పనిసరిగా మళ్ళీ 5 years ఒకసారి వస్తుంది కదండి, అందుకో వెళ్తున్నాం. ఈ 3-4 డేస్ నుంచే సుమారుగా ఒక 8 నుంచి 10 లక్షల వరకు అయితే ఏపీ ఓటర్స్ తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే వాళ్ళు కావచ్చు, దక్షిణ మధ్య రైల్వే, అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఎవరు ఎన్ని బస్సెస్, ట్రైన్స్ పెట్టినా కూడా డిమాండ్ అయితే రీచ్ కాలేకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మార్నింగ్ 8 అలాగే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో పూర్తిగా రద్దీగా నెలకొందని చెప్పొచ్చు. సాయంత్రం అయితే ఇంకా మరింత జనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.